ఆల్మట్టి డ్యాం పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకమన్నారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆల్మట్టి డ్యాంపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తుందని చెప్పారు. రేపు స్వయంగా ఢిల్లీ వెళ్లి ఆల్మట్టి డ్యాం పెంపుపై వ్యతిరేకమని వాదనలు వినిపిస్తానన్నారు మంత్రి ఉత్తమ్. కృష్ణా గోదావరి నదీ జలాల్లో తెలంగాణకి రావాల్సిన వాటా కోసం ఏ రాష్ట్రంతోనైనా పోరాడతామన్నారు మంత్రి. తెలంగాణ ప్రాంతానికి కృష్ణా గోదావరి జలాలు తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని వివరించారు ఉత్తమ్. తెలంగాణ కోసం పుట్టామని చెప్పుకునే పార్టీల హయాంలోనే కృష్ణానదీ జలాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. 811 టీఎంసీల్లో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకి 299 టీఎంసీలు అంటూ లిఖితపూర్వకంగా కేసీఆర్ 10 సంవత్సరాలకు రాసిచ్చారని ఆరోపించారు మంత్రి ఉత్తమ్. ఆల్మట్టి డ్యాం పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకమన్నారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆల్మట్టి డ్యాంపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తుందని చెప్పారు. రేపు స్వయంగా ఢిల్లీ వెళ్లి ఆల్మట్టి డ్యాం పెంపుపై వ్యతిరేకమని వాదనలు వినిపిస్తామన్నారు మంత్రి ఉత్తమ్. కృష్ణా గోదావరి నదీ జలాల్లో తెలంగాణకి రావాల్సిన వాటా కోసం ఏ రాష్ట్రంతోనైనా పోరాడతామన్నారు మంత్రి. తెలంగాణ ప్రాంతానికి కృష్ణా గోదావరి జలాలు తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని వివరించారు ఉత్తమ్. తెలంగాణ కోసం పుట్టామని చెప్పుకునే పార్టీల హయాంలోనే కృష్ణానదీ జలాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. 811 టీఎంసీల్లో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకి 299 టీఎంసీలు అంటూ లిఖితపూర్వకంగా కేసీఆర్ 10 సంవత్సరాలకు రాసిచ్చారని ఆరోపించారు మంత్రి ఉత్తమ్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రీశైలం లైవ్ లో అందిస్తారు. శ్రీశైలం, ఆల్మట్టిపై రాష్ట్ర సర్కార్ ఏం చేయబోతోంది? రాష్ట్ర సర్కార్ ఇప్పటికే కృష్ణా జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో కేటాయింపుల కారణంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి పూర్తి వాటా అనేది కేటాయింపులు జరగలేదు. కాబట్టి ఇప్పటికే కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2లో మన రాష్ట్రం తరఫున వాదనలు వినిపిస్తున్నాం. రేపటి నుంచి కూడా మరోసారి వాదనలనే దీనికి స్వయంగా హాజరవుతానని ఇప్పటికే మన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనికి సంబంధించి ఇప్పటికే ప్రకటన చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యే అవకాశం ఉందని ఇటీవలైనా ప్రకటించారు. అయితే ఇప్పటికే ఏపీతో ఉన్నటువంటి వివాదం కారణంగా కృష్ణా జలాల్లో పూర్తి స్థాయిలో వాటా నీటిని సాధించుకునే ఉద్దేశం ఉందని, ఒక్క చుక్కను కూడా వదిలే ప్రసక్తి లేదని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో రేపటి నుంచి జరిగేటువంటి వాదనలో గట్టిగా వాదనలు వినిపిస్తాము. తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయం ఏంది, కేటాయింపులు జరిగిన విధానం ఏంటి, అప్పుడున్నటువంటి అవసరాలు, బేసిన్లో ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా అప్పుడు కేటాయింపులు ఉన్నాయి తప్ప రాష్ట్ర అవసరాలు పెరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా బేసిన్లో కృష్ణానది అనేది తెలంగాణ రాష్ట్రంతోనే అత్యధికంగా బేసిన్ కలిగి ఉంది. కానీ ఈ రాష్ట్రం కాకుండా దిగువన ఉన్నటువంటి ఏపీ ఎక్కువగా నీటిని వాడుకుంటుంది. ఈ అంశంపై ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృష్ణా ట్రైబ్యునల్లో వాదనలు జరిగాయి. ఇప్పుడు రేపటి నుంచి వాదన జరుగుతున్న నేపథ్యంలో ఇటీవల కర్ణాటక చేసినటువంటి ఆల్మట్టి ఎత్తు పెంపు అనేది కూడా ఒక వివాదాన్ని రాజేస్తోంది. ఇటీవలనే కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆల్మట్టి ఎత్తును 518 అడుగుల నుంచి 524 అడుగులకు పెంచుతామని ఇప్పటికే ప్రకటించారు. కృష్ణా ట్రైబ్యునల్లో లేకపోతే బచావత్ అవార్డుకు అనుగుణంగా తాము ఎత్తు పెంచుకుంటామని, అది మా హక్కు అని చెప్పి ఆయన ప్రకటించారు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల కారణంగా ఎత్తు పెంచితే మన రాష్ట్రానికి అది ఒక ఉరితాడులాగే మారుతుందని చెప్పి ఇప్పటికే విమర్శలు వస్తున్న నేపథ్యంలో కర్ణాటక మాత్రం ఎత్తు పెంపుకు కట్టుబడి ఉన్నామని ప్రకటించింది. దీనిపై ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ ఇప్పటికే ఆల్మట్టి ఎత్తు పెంపు మీద సుప్రీంకోర్టులో కేసు ఉందని చెప్పి దాని మీదనే వాదనలు కూడా జరుగుతాయి. రేపు జరిగేటువంటి కృష్ణా ట్రైబ్యునల్లో కూడా మన రాష్ట్రం తరఫున ఈ అంశాన్ని లేవనెత్తాము, దీనికి తీవ్రంగా వ్యతిరేకిస్తాము. కర్ణాటక ఎత్తు పెంచితే ఇప్పటికే రావాల్సినటువంటి ఒకవేళ వర్షాలు తక్కువ ఉంటే రావాల్సిన నీరు అనేది వచ్చే అవకాశం లేదు. మళ్ళీ ఇప్పుడు ఎత్తు పెంచడం ద్వారా దిగువన ఉన్నటువంటి రాష్ట్రాలకు ఇబ్బంది జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ అంశాన్ని మేము కృష్ణా ట్రైబ్యునల్లో ప్రస్తావిస్తాం, అదేవిధంగా న్యాయపరంగా కూడా పోరాడతామని చెప్పి ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటన చేశారు. అయితే ఇప్పటికీ దీనికి సంబంధించి మన రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర కూడా స్పందించింది. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా, అక్కడి ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కూడా ఈ అంశంపై మేము సుప్రీంకోర్టులో న్యాయపరంగా పోరాటం చేస్తాము, అదేవిధంగా కర్ణాటక ప్రకటనను వ్యతిరేకిస్తున్నామని చెప్పి ఆయన ఇప్పటికే ప్రకటించారు. దీనికి సంబంధించి ఐఐటి రూర్కీతోని హైడ్రో డైనమిక్స్తో పాటు అదేవిధంగా సిమ్యులేషన్ స్టడీస్ కూడా చేయించేందుకు ఆయన ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పంపు వల్ల ఏ రాష్ట్రాలు అయితే నష్టపోయే అవకాశం ఉందో వాళ్ళందరూ కూడా ముందుకు రావాలి, తద్వారా కర్ణాటక ఎత్తు పెంచకుండా అడ్డుకోవాలని చెప్పి ఇప్పటికే దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఒక రకమైనటువంటి ప్రకటన చేశారు. అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కూడా స్పందించింది. కర్ణాటక ఎత్తు పెంపు ద్వారా రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే కృష్ణా వాటర్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. అదేవిధంగా కృష్ణా నది మీద చేపట్టినటువంటి ప్రాజెక్టులకు సంబంధించినట్టు కూడా అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు కేటాయింపులకు సంబంధించినటువంటి వాదనలు కొనసాగుతున్నాయి. కృష్ణా ట్రిబ్యునల్లో తమ రాష్ట్రం తరఫున పోరాటం
పోరాటం చేస్తున్నాము. ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితుల్లో కర్ణాటక ప్రతిపాదించినటువంటి ఆల్మట్టి డ్యామ్ ఎత్తిపెంపు అనేది తీవ్రంగా నష్టం చేకూరుస్తుంది కాబట్టి ఉన్నటువంటి మొత్తం స్వరూపాన్ని కూడా మార్చే అవకాశం ఉంది కాబట్టి అట్లాంటి ప్రకటన ఎప్పుడు కూడా స్వాగతించబోము. దీనికి సంబంధించినటువంటి న్యాయపరమైన పోరాటం చేస్తాం, ట్రిబ్యునల్ కూడా పోరాటం చేస్తామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. రేపటి నుంచి జరగబోయేటువంటి కృష్ణా ట్రిబ్యునల్ వాదనలో కూడా దీని గురించి ప్రస్తావించే అవకాశం ఉంది. మరోవైపు దీనికి సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసుల నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఆ కేసుకు సంబంధించి కూడా దాని అంశాన్ని కూడా సమీక్షించే అవకాశం ఉంది. అయితే 2006లో ఆల్మట్టి డ్యామ్ను అప్పుడున్నటువంటి ఏపీజే అబ్దుల్ కలాం రాష్ట్రపతి అయిన దాన్ని ప్రారంభించారు. 129 టీఎంసీల సామర్థ్యంతో ఇప్పుడు 518 అడుగుల ఎత్తుతో ఆ నీటిని స్టోర్ చేస్తోంది. అయితే 6 మీటర్ల ఎత్తు పెంచుకోవడం ద్వారా దాదాపు ఇంకొక 130 టీఎంసీల నీటిని మనం ఉపయోగించుకునే అవకాశం ఉందని చెప్పి కర్ణాటక ఆలోచన చేసింది. 524 అడుగుల ఎత్తుతోనే ప్రాజెక్టును అప్పట్లో ప్రతిపాదించారు. అయితే 518 అడుగులతోని వాళ్ళు ఆ ప్రాజెక్టును నిర్మాణం పూర్తి చేశారు. అయితే బజావా ట్రిబ్యునల్ కానీ తమకు కేటాయించినటువంటి అవార్డు ప్రకారం ఆ ఎత్తును పెంచుకునే హక్కు ఉంది కాబట్టి దాన్ని మేము ఆ ఎత్తు పెంపు కట్టుబడి ఉన్నామని చెప్పి కర్ణాటక ప్రకటిస్తూ వచ్చింది. ఆ క్రమంలోనే ఇటీవల ఎత్తు పెంపుకు కట్టుబడి ఉందని చెప్పి ప్రకటన చేయడంతో దిగువ రాష్ట్రాల్లో ఆందోళన వ్యక్తమైంది. ఇప్పటికే మహారాష్ట్ర స్పందించింది, మన రాష్ట్రం కూడా స్పందించిన నేపథ్యంలో ఇప్పుడు రేపటి నుంచి జరగబోయే వాదనలో తెలంగాణ కూడా దీనికి సంబంధించినటువంటి అంశాన్ని లేవనెత్తే అవకాశం ఉంది. తద్వారా కర్ణాటకను నిలువరించేటువంటి దానికి ఉన్నటువంటి అవకాశాలన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకుంటూ మన రాష్ట్రానికి నీటి కేటాయింపులో అన్యాయం జరగకుండా చూస్తామని చెప్పి మంత్రి ప్రకటించారు. ఇప్పటికే ఏపీ చేస్తున్నటువంటి ప్రాజెక్టుల టేకప్ చేయడంతో పాటు కొత్త ప్రాజెక్టులు ప్రతిపాదించడంతో చేయడం కావచ్చు, లేకపోతే ఇప్పటికీ ఉన్నటువంటి ప్రాజెక్టులకు కానీ లేకపోతే ఎత్తిపోతలకు కానీ ఆ నీటి కేటాయింపులు సాధించుకునే దిశగా ఆ రాష్ట్రం తొండివాదలతో ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కర్ణాటక కూడా తోడు కావడంతో కాసింత ఇబ్బంది తలెత్తే అవకాశం నేపథ్యంలో ఖచ్చితంగా ఎట్లాంటి రాష్ట్రానికి సంబంధించి ఎట్లాంటి అంశాన్నైనా కూడా వదిలే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిజమైనటువంటి వాటాను సాధించే దిశగా తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దానికి సంబంధించి న్యాయపరమైన పోరాటం చేస్తాము. ట్రిబ్యునల్లో కూడా తమ పోరాటం అనేది కొనసాగుతుందని చెప్పి ఇప్పటికే మంత్రి ఉత్తమ్ ప్రకటించారు. ఓవర్ టు స్టూడియో. ఆల్మట్టి డ్యామ్ పెంచడంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఇది సుప్రీంకోర్టులో ఆల్రెడీ గతం నుంచి కేసు నడుస్తుంది. సుప్రీంకోర్టులో ఆల్మట్టి డ్యామ్ హైట్ పెంచడంపై గతంలో జరుగుతున్న సుప్రీంకోర్టు విషయంలో నేనే స్వయాన రేపు రాత్రి ఢిల్లీ పోయి మళ్ళీ మన గేటు పెంచొద్దు, హైట్ పెంచొద్దు అని మేము తెలంగాణ ప్రభుత్వం తరఫున తీవ్రంగా వ్యతిరేకించబోతున్నాము. తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నదీ జలాలు, గోదావరి నదీ జలాల్లో మా కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తీవ్ర కృషి గత ఏ ప్రభుత్వాలు కూడా చేయలేదని చెప్పి కూడా నేను మనం చేస్తున్నా. మేము తెలంగాణ కోసమే పుట్టి తెలంగాణ కోసం అంటున్న పార్టీలు కూడా వాళ్ళ హయాంలోనే కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ అన్యాయం జరిగింది. మా హయాంలో న్యాయం జరుగుతుంది. ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్పాలంటే తెలంగాణ నదీ జలాల్లో 811 టీఎంసీల్లో కేటాయింపుల్లో గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అప్పుడున్న ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు ఆంధ్రాకి 512 టీఎంసీలు ఇస్తూ మనకి తెలంగాణ రాష్ట్రానికి 299 టీఎంసీలు వాళ్ళు ఒప్పుకోవడం లిఖిత పూర్వకంగా వాళ్ళ హయాంలో 10 ఏళ్ల పాటు అప్పచెప్పడం జరిగింది. మేము వచ్చిన తర్వాత అసలు అది కుదరదు, మనకే 70% నీళ్లు కావాలి కృష్ణా జిల్లాలని మనం కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్, బ్రిటిష్ ట్రిబ్యునల్ మీద వాదనలు వినిపించి ఆ కేసు తిరిగి ఓపెన్ చేయించి నేనే ఇరిగేషన్ మంత్రిగా స్వయంగా భారతదేశంలో ఏ ఇంటర్ స్టేట్ వాటర్ ట్రిబ్యునల్ లో ఏ ఇరిగేషన్ మంత్రి స్వయాన పర్సనల్ హాజరైన దాఖలాలు లేవు. నేను పోయినసారి కూడా హాజరైనా, ఇప్పుడు కూడా ఈ వారంలో కూడా ట్రిబ్యునల్ హియరింగ్స్ హాజరవుతున్నా. అదేవిధంగా కృష్ణా నదీ జలాల విషయంలో, గోదావరి నదీ జలాల విషయంలో తెలంగాణకి న్యాయపరంగా రావాల్సిన వాటాకి మేము ఏ రాష్ట్రంతో కొట్లాడతాం.
మరి అన్ని ప్రభుత్వాలు కూడా సుప్రీంకోర్టులో వ్యతిరేకించినాయి. ఇంకా మేము ఇప్పుడు దాన్ని ఇంకా గట్టిగా తీవ్రంగా అన్ని విధాలుగా కేంద్ర ప్రభుత్వం దగ్గర సుప్రీంకోర్టు దగ్గర కూడా మరి వ్యతిరేకిస్తున్నాము. అది చాలా స్పష్టంగా మీకు మనవి తెలుసుకున్నాను. అదేవిధంగా ఇది కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క 3 బ్యారేజీల విషయంలో కూడా వాస్తవంగా వాళ్ళ హయాంలోనే కట్టిండ్రు, వాళ్ళ హయాంలోనే కూలిపోయింది, వాళ్ళ హయాంలోనే తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది. మరి అది న్యాయపరమైన అంశాలు, మరి ఎవరైతే పొరపాటు చేసిండ్రో వాళ్ళకి మరి న్యాయపరంగా మరి ఎంక్వైరీ కానీ ఇన్వెస్టిగేషన్ కానీ చట్టపరమైన చర్యలు కానీ కొనసాగుతూనే ఉంటాయి. అదొక పక్కన అయితే ఆ బ్యారేజీలు పునరుద్ధరించడానికి కూడా మేము చర్యలు మొదలు పెట్టామని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. ఒక సైడ్ ఏమో అది కట్టి కూలిపోవడానికి ఏదైతే కారణమైందో ఏ స్థాయి వాళ్ళైనా సరే పైనుంచి కింది వరకు వాళ్ళ పరమైన చట్టపరమైన చర్యలు ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. అది కొనసాగుతూనే ఆ బ్యారేజీల పునరుద్ధరణ కోసం కూడా మరి దానికి అవసరమైన జియో టెక్నికల్ జియో ఫిజికల్ ఇన్వెస్టిగేషన్ ఎన్డిఎస్ఏ రిపోర్ట్లో ఎన్డిఎస్ఏ అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్టు ప్రకారము మరి మేము ముందు పోతున్న విషయం కూడా తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తున్నాం. గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో మొదలుపెట్టిన తుమ్మడిఎట్టి బ్యారేజ్ ప్రారయిత చేవల్ల ప్రాజెక్టు కూడా మా ప్రభుత్వం మా మేనిఫెస్టోలో ఉంది, మా ఎలక్షన్ అష్యూరెన్స్ అది మరి తుమ్మడిఎట్టి నుంచి ప్రాణహిత చేవల్ల ప్రాజెక్టు పేరున్నట్టుగా అక్కడి నుంచి చేవెళ్ళ వరకు నీళ్లు అందించడానికి ఒక దృఢ సంకల్పంతో కూడా మరి మేము దాని కార్యాచరణ మొదలు పెడుతున్నాము.